V1 న్యూస్. అధికారం లేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న కార్యకర్తలే పార్టీ అధికారంలోకి రావడానికి కారణం. ఎవరు సొంత ఇమేజ్తో ఎమ్మెల్యే కాలే. పార్టీ బలం కార్యకర్తల శ్రమతో. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాడే మనోడు. చెయ్యని ప్రతి ఒక్కడికి శత్రువుగా భావించాలి. ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలోనికి చేర్చుకుంటే కార్యకర్తలు సహించరు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో చంద్రబాబును అరెస్టు చేసి ఇక్కడే విచారించిన సిఐడి పోలీసులు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ కంపెనీ డాక్యుమెంట్లు దగ్ధం చేసిన సిట్ పోలీసులు చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించేందుకు తప్పుడు డాక్యుమెంట్లు సిద్ధం చేశారని టీడీపీ నేతల ఆరోపణ. ఎంపీ అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలి. బోధన్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని బోధన్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. గురువారం బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎంపీ అరవింద్ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వారు తీవ్రంగా మండిపడ్డారు. ఎప్పుడు చూడలేదు, అహంకార భావంతో ఉన్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఎవరు ఆయనకు సహకరించకపోయినా కేవలం మత రాజకీయాలు చేసి, అలాగే కవితని బీజేపీ పార్టీ ఎప్పుడైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందో మొత్తం రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దాదాపు 70% నియోజకవర్గాల్లో ఈరోజు డిపాజిట్లు కూడా రాలేదంటే కవితని ఏ విధంగా అయితే బయటకు తీసుకురావాలా అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీనే దగ్గరుండి బీజేపీ పార్టీకి ఓట్లేపించి గెలిపించిన పరిస్థితి. బోధన్ పట్టణంలోని గంచ్ రోడ్లో గల సాయిబాబా ఆలయంలో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం అమావాస్య పురస్కరించుకుని ఆలయంలో బాబాకు విశేష పూజలు చేపట్టారు. వేకువజాము నుండి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి బాబాను దర్శించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉప ప్రధానిగా అవకాశం. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వలిగా ఉండే అవకాశం. చర్చలు జరుగుతున్నాయి. సక్సెస్ అయితే పండగే పండగ. హాస్టల్ నేమ్ బోర్డుపై రెడ్డి అని ఉన్నందుకు హాస్టల్ యజమానిపై దాడి చేసి కాళ్లు పట్టించుకున్న జన సైనికులు. వైఎస్ఆర్సీపీ లాగా కొంతమంది జనసేన కార్యకర్తలు గుంటూరు పట్టణంలోని లక్ష్మీపురంలో హాస్టల్లో పేరులో రెడ్డి అని ఉన్నందుకు యజమానిని కొట్టిన జన సైనికులు హాస్టల్ మీద కర్రలతో రాళ్లతో దాడి చేసి హాస్టల్ యజమాని చేత బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్నారు. దేశంలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఈ ఏడాది మార్చి 16వ తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళికి కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ తొలగినట్లయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా గురువారం కలిశారు. సందర్భంగా పవన్ తనయుడు అఖీరా నందన్ను మోదీకి పరిచయం చేశారు. అఖీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు సూచనలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడింది. గవర్నర్ జోక్యం చేసుకోవాలి. జగన్ ట్వీట్ చేశారు. కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడిందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థనే 2 చోట్ల ఓడిపోయిన రాజకీయ నాయకుడు పార్టీ స్థాపించి 5 ఏళ్లు కావస్తున్నా క్యాడర్ బలంగా లేదు. పార్టీ పునాది పెద్దగా లేదు. ప్రత్యర్థులపై విమర్శలు చేసినా వెనక్కి తగ్గలేదు. వాళ్ళు ఎంత విమర్శిస్తే అంత రాజకీయాల్లోకి వచ్చాడు. 2024లో పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం అన్యూహంగా ఉంది. ఓడిపోయినా తన పార్టీని గెలిపించుకునే దిశగా అడుగులు వేశారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే సీఎం టీంలో ఉండే అధికారులు ఎవరు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు పరిపాలనకు కేంద్ర బిందువైన ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య అధికారులు ఎవరు ఉంటారనే దానిపై చర్చ మొదలైంది.
వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్లో భాగంగా జ్యోతిర్మయి జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ బృందంతో కలిసి పట్టణంలోని ప్రముఖ హోటళ్లను పరిశీలించారు. రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్లు అగ్గిరాజుకుంది. స్థానిక సంస్థల్లో ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా అన్ని కులాలకు కలిపి 50% రిజర్వేషన్లు మాత్రమే ఉండగా ఇందులోనే ఎస్సీలు, ఎస్టీలు రాజ్యాంగబద్ధ విధానంలో భాజపా దామాష ప్రకారం కల్పించవలసి ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్దపల్లి లోక్సభ సభ్యునిగా గడ్డం వంశీ గెలుపొందిన సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబం గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించడంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మరోవైపు వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు అదే రోజు పునఃప్రారంభం కానున్నాయి. Hey there. Subscribe to my channel. And also press this bell icon.